నమస్తే అండి. నేను రోజా. నిన్న ట్రంప్ ని పుతిన్ కలిశాడు. ఎందుకు కలిశాడు? ముఖ్యంగా ఇండియా కారణంగానే ట్రంప్ తో పుతిన్ కలవాల్సి వచ్చిందా? ఎందుకంటే భారతదేశాన్ని భయంకరంగా ఇబ్బంది పాలు చేస్తుంది అమెరికా, అందుకే కలిసినాడా? అదేవిధంగా నిన్న వచ్చింది ఒరిజినల్ పుతిన్ కాదు, బాడీ డబుల్ అంటున్నారు. అసలు అందులో ఎంత మాత్రం నిజం ఉంది? అసలు బాడీ డబుల్ అంటే ఏంటి, ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక భారత్ కారణంగానే పుతిన్ తో ట్రంప్ నిన్న ఆ మాటామంతి జరిగిందంటే అవుననేలాగా ఉంది. కేవలం ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే అక్కడ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పెద్ద ఏం రాలేదు, అవుట్పుట్ ఏం లేదు. యుద్ధాన్ని ఆపుతామని కానీ ఒక్క నెలకి 5,000 నుంచి 6,000 మంది మనుషులు కానీ సైనికులు కానీ చచ్చిపోతున్నారు అంటే లేదు. కానీ భారత్ మీద రోజు రోజుకి సుంకాల పెంపు అనేది ఎక్కువైపోయింది. మళ్లీ పెంచుతారు అంటున్నాడు. దీంతో మన దేశం నష్టపోతుంది, చాలా నష్టపోతుంది. కాబట్టి భారత్ ఏమైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చిందా అంటే భారత్ పెద్ద ఒత్తిడి తీసుకొచ్చినా లేకపోయినా, ఎందుకంటే మన అజిత్ దోవల్ గారు వెళ్ళారు, తర్వాత ఏకంగా పుతిన్ గారే మన దేశం రాబోతున్నారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో. మరి ఇలాంటి క్రమంలో నిన్న జరిగినటువంటి చర్చలు చూస్తూ ఉంటే వర్కౌట్ అయినట్టయితే కనిపించలేదు, కానీ ఓకే జరిగింది. అయితే ఏంటంటే బాడీ డబుల్ అంటున్నారు పుతిన్ గారికి సంబంధించి. అంటే వచ్చింది ఆయన ఒరిజినల్ కాదు, ఒరిజినల్ వేరు. నిన్న వచ్చినటువంటి వ్యక్తిలో కొన్ని మార్పులు అయితే కనిపించినాయి, చాలా జోవియల్ గా కనిపించినాడు. అదేవిధంగా తన వాకింగ్ స్టైల్లో కొన్ని మార్పులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా తను చూసేటటువంటి చూపు కావచ్చు, తన యాటిట్యూడ్ కావచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పుతిన్ గారు అంటే గుర్తొచ్చేది తన యొక్క వాకింగ్ స్టైల్, అది నిన్న కొంతమేర డిఫరెంట్ గా అయితే కనిపించింది. సో వచ్చింది బాడీ డబుల్ అంటున్నారు. బాడీ డబుల్ అంటే ఏంటంటే ఒరిజినల్ వ్యక్తిలానే ఇంకొక వ్యక్తిని తయారు చేస్తారన్నమాట. బేసిక్ గా పోలికలతో కొంత ఉంటే కనుక ఆయన తయారు చేస్తారు. మీరు యానిమల్ సినిమాలో చూసుంటే కనుక బాడీ డబుల్ చేసినారు కదా, ఆ మాదిరిగానే చాలా మందికి సద్దాం హుస్సేన్ కి ఒకప్పుడు ఉండేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారికి కూడా బాడీ డబుల్ ఉంటారు. అదేవిధంగా సినిమా యాక్టర్లకు కూడా బాడీ డబుల్స్ ఉంటారు. ఇప్పుడు మన ప్రభాస్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా బాడీ డబుల్ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే స్టంట్ లో అన్ని చేయాల్సి వస్తాయి కనుక. కాబట్టి ప్రాచీన కాలంలో అయితే రాజులు కూడా ఈ విధంగా చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి మొత్తానికైతే పుతిన్ గారు కాదు నిన్న వచ్చింది, చర్చలు జరిపింది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ యుద్ధం ఆగడం కష్టమని అంటున్నారు. మరి చూడాలి యుద్ధం ఏమాత్రం అవుతుంది.